సంతోషం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చాలా ఒత్తిళ్లతో కూడుకున్న ఉద్యోగం. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఒక పర్టికులర్ టైమింగ్స్ లేని ఉద్యోగం అనేది ఎక్కువ చూస్తుంటాం. రీసెంట్గా మనకు కంటిన్యూ వరదలు వచ్చినాయి, వర్షాలు ఎక్కువై. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి, ఇప్పుడు మళ్ళీ కొంచెం నెక్స్ట్ దసరా, దేవి నవరాత్రులు. ఈ విధంగా మేము గత ఒక 5-6 రోజులైతే రోజు 2 నుంచి 3 గంటల నిద్ర మాత్రమే పోయి, నేను ఒక్కని కాదు, ఫ్రమ్ ద కానిస్టేబుల్ నుంచి మా సిపి గారి వరకు అందరు కూడా ఉద్యోగం అట్లా చేయడం జరిగింది. సో అది చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం చేస్తున్నా కూడా మా ఏఎస్ఐ సురేష్ గారు ఇట్లా పుస్తక రచన అనేది చాలా అభినందించదగిన విషయం. ఈవెన్ మన పోచంపల్లి అయినప్పుడు కూడా కంటిన్యూగా డ్యూటీలు చేయడం జరిగింది సురేష్. అయినా కూడా తనకు తనలో ఉన్న అభిరుచికి కొంత సమయాన్ని కేటాయించుకొని ఈ పుస్తక రచన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా కొన్ని పుస్తకాలు రాసి నాకు ఇవ్వడం జరిగింది. సో అవి నా దగ్గరే ఉన్నాయి, కొన్ని చదివినాయి, ఇంకా కొన్ని చదవాలి. ఈ సగం చదవడం జరిగింది. ఈ బుక్ మాత్రం చూడగానే కంపల్సరీ చదవాలి అనిపించే విధంగా ఉంది. కంపల్సరీ నేను పూర్తిగా చదివి కంప్లీట్ చేద్దామనుకుంటున్నా. సౌజన్యం అంటే మంచితనం, మంచి గుణం అర్థం. వారందరికీ కూడా సౌజన్యంతో అమ్మాయి మదిలో అనేటటువంటి ఈ గ్రంథావిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముక్కాల్లో. మరి ఈ ముక్కాల్ వాస్తవ్యులు, రచయిత ముక్కాల్ వాస్తవ్యులు చిన్నతనంలో, బాల్యంలో ఇక్కడే చదువుకొని, ఇక్కడే పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వారు. తన గ్రామంలోనే ఇప్పుడు పోలీసు శాఖలో అసిస్టెంట్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి విషయం, వారు ఎన్నో రచనలు చేసిన వారి రచనలే దాదాపు 30గా ఉన్నాయి. ఆయనకి ఆ సరస్వతి ఇలాగే ఇంకా మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ వారికి, వారి కుటుంబ